యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప మరొక నూతనమైన దినానికి దేవుడు మనందరిని కూడా నడిపించున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ప్రతిరోజు ఉదయకాల దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకించి మా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు మనకి ఈరోజు ఏమి వాగ్దానం చేశాడో దాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనము, నా జనులు నా ఉపకారములను విని తృప్తి నొందెదరు అని అక్కడ మాట్లాడుతున్నారు మన ప్రభు. ఎస్, దేవుని యొక్క మరి మాటను మనం విని, దేవుని యొక్క ఉపకారములను మనం విని ఈ రోజంతా కూడా తృప్తిగా మన దినములను, మన జీవితాలను మనము కొనసాగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. అవును, మనము దేవుని ప్రజలము గనక దేవుని యొక్క ఉపకారములను, మనకు ఈ లోకంలో ఏది కావాలో, మనం ఏం కలిగి ఉండాలో మనకంటే బాగుగా మన పరమ తండ్రి ఆయన బాగా ఎరిగినవాడు. మనము ఏదేదో కోరికలు కోరుకుంటాము, కానీ మనకి ఏది కావాలో బాగుగా తెలిసినవాడు మన దేవుడు. ఆయన మన తండ్రి. ఆ తండ్రి మన కోరికను తీర్చే దేవుడు. ఆయన మనకు అన్నీ ఇచ్చే దేవుడు. కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఎప్పుడైనా సమృద్ధిగా ఇస్తాడంటే ఆయన ఉపకారములను మనము గైకొనాలి. ఆయన ఉపకారములను మనం గైకొన్నట్టయితే ఆయన మనకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు, సమృద్ధి దీవెన ఇస్తాడు, సమృద్ధికరమైనటువంటి బహుమతిని దేవుడు మనకిస్తాడు. ఈ భూ సంబంధమైనటువంటి వారు మనకి ఏదైనా ఇస్తే కొంచెం ఇస్తారు, మొత్తం సమృద్ధిగా మనకెవరు, తృప్తిగా మనకెవరు. మన దేవుడు లేట్ అయినా, కొద్దిగా సమయం తీసుకున్నా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు, మనల్ని సంతోషపరుస్తాడు. మనము సంతోషం పడితే దేవునికి మహిమ. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. మనమందరము ఆయన ఉపకారములను గైకొనే వారుగా ఉన్నట్టయితే ఈరోజు ఆయన దీవెనలను మనము పొందుకోగలుగుతాం. ఆయనను మనము ఆయన మాటల మీద మనం దృష్టి ఉంచినట్టయితే ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం.